హే గాయ్స్, ఇవాళ అయితే నా లైఫ్లో ఎప్పుడూ ట్రై చేయని ఈ సిలోన్ పరోటా అయితే ట్రై చేశాను అనమాట. ఇది హైదరాబాద్లో ఎక్కడ దొరకదు, జస్ట్ ఈ ఒక్క ప్లేస్లోనే సర్వ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే నేమో మనోళ్ళు ఇక్కడ కడప కారం దోశ కూడా సర్వ్ చేస్తుంటే అది కూడా అయితే ఆర్డర్ చేశాను. విత్ పొడితో చేస్తున్నారు కాబట్టి టేస్ట్ అయితే ఎక్సలెంట్గానే ఉంది. ఆ తర్వాత ఏంటంటే నేమో ఇక్కడ కల్ దోశ అని ఇంకో ఐటమ్ అయితే ఉంది మామ. దీన్ని ఏంటంటే నేమో ఒక 2 పీసెస్ వస్తుంది, గీతో చేస్తూ ఉంటారు, వడ కర్రీతో సర్వ్ చేస్తారు. ఇది కూడా బాగానే ఉంది. ఆ తర్వాత ఇక్కడున్న ఫేమస్ ఐటమ్స్లో ఏంటంటే నేమో ఈ గీ పొడి తట్ట ఇడ్లీ ఒకటి. ఆ తర్వాత నేనైతేనేమో ఇక్కడ ఒక బటన్ సాంబార్ ఇడ్లీ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇందులో గీతో పాటు ఇచ్చారు. ఇది కూడా టేస్ట్ అయితే హైలైట్గానే ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మామ ఇక్కడ చక్కెర పొంగల్ అయితే ఒకటి ఉండిద్ది. లిటరలీ టెంపుల్లో తిన్నట్టయితే ఉండిద్ది అనమాట. జీడిపప్పులతో పడేస్తారు. ఫైనల్ ఏంటంటే ఇక్కడ ఎల్నేరు పాయసం అని ఒకటి ఉంది. ఇది కొబ్బరి నీళ్ళు పాలు మాత్రం యూస్ చేస్తారు కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కాఫీ అండ్ టీస్ కూడా సర్వ్ చేస్తారు. మ్యాటర్ ఏంటంటే మనం ఇప్పుడు రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్కి కిందే ఉన్న మీనాక్షి కెఫేకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్, థాలీ, స్నాక్స్, జ్యూసెస్ ఇవన్నీ అయితే అవైలబుల్గా ఉంటాయి. మెట్రో పక్కనే కాబట్టి ఇక్కడికి రావాలనుకున్నా కానీ సరే పెద్ద ప్రాబ్లమే ఉండదు. మెట్రో దిగంగానే వచ్చేస్తాం. ఇంకా హైలైట్ ఏంటంటే నేను ఈ పరోటాను ఎల్నేరు పాయసం కోసం డెఫినెట్లీ మళ్ళీ వస్తా.